అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన నేపథ్యంలో కేంద్రం సీరియస్ చర్యలకు సిద్ధమైంది. బోయింగ్ డ్రీమ్ లైనర్స్ను గ్రౌండ్ చేయాలని భావిస్తోంది కేంద్ర పౌర విమానయాన శాఖ. పూర్తి స్థాయిలో సేఫ్టీ ఆడిట్ నిర్వహించిన తర్వాతే తిరిగి డ్రీమ్ లైనర్స్ సేవలకు అనుమతి ఇవ్వనున్నట్టుగా డీజీసీఏ వర్గాలు వెల్లడించాయి. అహ్మదాబాద్ ప్రమాద ఘటనపై చాలా తీవ్రంగా స్పందించింది కేంద్రం. సమగ్ర దర్యాప్తు చేపడతామని, బాధ్యులను విడిచిపెట్టేది లేదని ఇప్పటికే స్పష్టం చేశారు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు. ఈ క్రమంలో డ్రీమ్ లైనర్స్కు తాత్కాలికంగా గ్రౌండ్ చేయాలని నిర్ణయించినట్టుగా కూడా తెలుస్తోంది. అహ్మదాబాద్లో ప్రమాదానికి గురైన బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్ 11 ఏళ్ల నాటి విమానం 2014 జనవరిలో ఎయిర్ ఇండియా చేతికొచ్చింది. అమెరికాకు చెందిన విమాన నిర్మాణ సంస్థ బోయింగ్ రూపొందించిన వైడ్ బాడీ మోడల్స్లో 7878 డ్రీమ్ లైనర్ ఒకటి. ఇందులో ఒకేసారి 242 నుంచి 290 మంది వరకు ప్రయాణించవచ్చు. ఈ ఎయిర్ క్రాఫ్ట్ నాన్ స్టాప్గా 13,530 కిలోమీటర్లు ప్రయాణించగలదు. బోయింగ్ 787.8 డ్రీమ్ లైనర్ హైడ్రాలిక్ లీక్ సమస్యలు, బ్యాటరీ సమస్యలతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీని సేఫ్టీకి సంబంధించిన కొన్ని విమర్శలు ఉన్నా విమానం కుప్పకూలటం మాత్రం ఇదే ఫస్ట్ టైం. అయితే అహ్మదాబాద్లో ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా 171 6 నెలల క్రితమే మేజర్ టెక్నికల్ సమస్యను ఎదుర్కొంది. అప్పట్లో కొన్ని రోజులు దీన్ని గ్రౌండ్ కూడా చేశారు. ఆ తర్వాత ఆపరేషన్ క్లియరెన్స్ రావడంతో మళ్ళీ సేవలు ప్రారంభించింది. ఎయిర్ ఇండియా ఫ్లీట్లో మొత్తం 27 బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్స్ ఉన్నాయి.